విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయ భూములను పెట్టుబడిదారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఎస్ఆర్ వేమన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ వైఖరిపై ఆయన విమర్శలు చేస్తూ దేవాలయ భూములు మరియు పంచగ్రామాల ప్రజల భూములపై అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అధ్యక్షుడు బ్రంది బాబ్జీ మొదలెట్టారు. జిల్లా అధ్యక్షుడు అయితే నా పేరు కూడా చెప్పి బొలిశెట్టి సత్య గారు మాజీ జనసేన నేత ఇలా పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు, ఆయనకి ఏం తెలియదు. రిలీజియస్ పర్పస్కి కాకుండా ఇంకే పర్పస్కి ఆక్షన్ లేకుండా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మీరు ఏదో జీవో నెంబర్ 4 ఇచ్చేసాం, డైరెక్ట్ చేసేసాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎలినేట్ ద ల్యాండ్ అంటే కుదరదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. వీ షుడ్ అండర్స్టాండ్. You should read and understand the law and also the judgments passed by the various state government, state courts and the Supreme Court. So you should understand this. So రెండోది ఏంటంటే గడ్డలకి పరివాహక ప్రాంతాలకి చాలా పర్ఫెక్ట్గా కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఇచ్చారండి. మనకు కూడా హక్కులు ఇచ్చారు జీవించారు. జగ్పాల్ సింగ్ వర్సెస్ పంజాబ్ అది కూడా చూడండి. అక్కడ చిన్న చిన్న గడ్డలను కూడా అంటే ప్రవాహం వచ్చే చిన్న పరివాహక ప్రాంతాలను కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు కూడా మీరు పెద్దోళ్ళ అంతా మీ ఇష్టమేనా? వింటారో లేదో నేను ఒక డీటెయిల్డ్ నోట్ పంపిస్తున్నాను నా వీడియోతో పాటు. వినండి లోకేష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా. మీ ఇష్టం వచ్చినట్టు ఈ భూములు ఎలినేట్ చేసేసి డెవలప్మెంట్ ఆపుకున్నానంటే కుదరదండి. యు ఆర్ ఏ కస్టోడియన్, యు హావ్ టు సేఫ్ గా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు ఏదో పర్యావరణ వ్యక్తులు తెలియకుండా మాట్లాడుతున్నారు.